Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. యాక్టింగ్ పరంగా మీరు ఇంకా ఏదైనా చేయాలనుకున్న డ్రీమ్ క్యారెక్టర్ అండ్ మీరు ఇంకా ఫలానా డైరెక్టర్తో వర్క్ చేయాలనుకున్న డైరెక్టర్ ఏదైనా ఉందా? అలాంటి పాత్ర కానీ అలాంటి డైరెక్టర్ కానీ? రెండు కూడా ఫలానా పాత్ర నా దగ్గర ఏం లేదు, కానీ చెయ్యని పాత్రలు బోల్డ్ ఉన్నాయి. నేను ఏం చేశాను, క్యారెక్టర్లు 400 సినిమాలు చేశాను. అందులో కొన్ని రెప్యుటేషన్స్ ఇవి తీసేస్తే 200 క్యారెక్టర్లు చేసి ఉంటాను. వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ 250 చేశానేమో. 250 మనుషులే నా విచిత్రమైన మనుషులు అంట. ఎన్ని రకాలు ఉన్నాయి. అవన్నీ ఒక రైటర్గా ఉన్నప్పుడు అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు ఎవరైనా చూసినా కూడా అలా అనిపిస్తుంది. మనకు అనిపించింది అలా చేసేయలేం కదా. సో ఎన్ని చేసినా ఇంకా మిగిలిపోతూ ఉండాలి. ఇందాక చెప్పానే, ప్రతి కథకి పూర్వకథ ఉత్తర కథ 2 ఉంటాయి. ఇదే కథ కాదు జీవితం అంటే. మన 80 ఏళ్ళ 100 ఏళ్ల జీవితంలో ఒక ఏడాదో 2 ఏళ్ళలో కథ ఇది. అంతకుముందు 25 ఏళ్ళ కథ, 24 ఏళ్ళ కథ ఉంది. అంత ఈ తర్వాత 74 ఏళ్ళ కథ ఉంటుంది. అలాగా ఎప్పటికీ కూడా కొన్ని బ్యాలెన్స్లు ఉండిపోతాయి మన కోరికల్లో, మనం చేయాల్సినవి. అలా ఉండాలి కూడా. అన్ని కోరికలు తీరిపోయి అంటే నువ్వు బతికేం లేవు, వేస్ట్ కదా. వేషాల గురించే కాదు, ఏదో కోరికలు ఉండాలి. నేను నా కూతురికి ఏదో చేయాలి, నా కొడుకు ఇంకా ఏదో చేయాలి, నా భార్య పాప నా తర్వాత ఏంటి, ఇవన్నీ నా దగ్గర అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వాడికి ఏదో చేయాలి. అన్నీ ఇలాంటి లెక్కలు ఉంటాయి. నాకే కాదు, ప్రతి మనిషికి. అంటే ఇప్పుడు ఎన్ని చేసినా చచ్చిపోయే ముందు ఇంకా కొన్ని అన్ఫినిష్డ్ మ్యాటర్స్ ఉంటాయి. ఆ మ్యాటర్స్ ఉండాలి కూడా. ఏమన్నా జీవితం అనేది అందులో ఈ సమస్యలు, ఈ ప్రతిరోజులు ఇవన్నీ సముద్రంలో కెరటాలు లాంటివి. ఈ కెరటాలు తగ్గిపోయి స్నానం చేద్దామని వాడు గట్టిని చెంబిచ్చి కూర్చున్నట్ట ప్రశాంతంగా డిస్టర్బ్ చేస్తున్నాయి కెరటాలు. ఎప్పుడైనా తగ్గుతాయి అవి? అసలు కెరటాలు ఎందుకు తగ్గాలి నీకు? కెరటాలు లేకుండా సముద్రం స్టాగ్నేటెడ్ వాటర్ని ఊహించుకోగలవా? బాగుంటుంది అది. అసలే ఉప్పు నీరు, ఇంకా కెరటాలు కూడా లేకపోతే కుళ్ళు కదా. కెరటాలు ఉండాలి. జీవం, జలం, చరం కదలిక ఉండాలి. అందుకని కోరికలు ఉంటాయి. నాకు ఆర్టిస్ట్గా బోల్డ్ ఉన్నాయి. కమల్ హాసన్ 10 వేషాలు వేస్తే నేను 100 వేషాలు వేసేయాలని ఉంటుంది. ఎందుకు నువ్వు కమల్ హాసన్ అంటే? కాదు, వేయాలని ఉంది. ఏం చేయను? కోరిక, ఖర్చు లేదు దానికి. కానీ అది తీరని కోరిక కాబట్టి ఊరికే అనిపిస్తుంది తప్ప పక్కన పడే. అలా సిన్సియర్గా అనుకునేవి ఉంటాయి, చాలా ఉంటాయి. ఇది జోక్గా చెప్పాను 100 వేషాలు అనేది. మంచి మంచి క్యారెక్టర్లు చేయాల్సిన డ్రీమ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అవి ఏమిటి అంటే, అవి చెప్పినంత మాత్రాన దాని మీద ఎవరు కథలు రాయరు నా కోసం. చెప్పి నేను నా మనసులో బయట పెట్టేయడం అవుతుంది. నువ్వు ఆ వేషం వేసేద్దాం అనుకుంటున్నారు అంటే కదా. అండ్ డైరెక్టర్ నాకు సినిమాలకు డైరెక్ట్ చేయాలని లేదు. ఏ డైరెక్టర్ దాంట్లో మీరు యాక్ట్ చేయాలని ఇంకా కోరిక మిగిలిపోయింది? అంటే డిప్లొమాటిక్గా చాలా అంటే ఏమంటారు, అది ఆర్టిఫిషియల్గా ఉండొచ్చు. కానీ నేను చెప్తున్నది నిజం. అందరు డైరెక్టర్లతో నాకు మళ్ళీ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క బాణి. అంటే నేనైతే ఆల్రెడీ చేశారు. ఇప్పుడు వినాయక్ గారితో చేశారు. కొత్త వాళ్ళ ఇంకా చేయలేదు ఫలానా డైరెక్టర్లు. ఆ ఒక్కరు డైరెక్షన్లో చేస్తే బాగుంటుందని మిగిలిపోయిన అలా చాలామంది ఉన్నారు. ఎవరెవరి దగ్గర చేయలేదో వాళ్ళందరి దగ్గర చేయాలని ఉంటుంది నాకు. ఓకే. ఎందుకంటే రకరకాలుగా మౌల్డ్ చేస్తాడు. ఒక్కొక్కటి థాట్ ఒకలా. నువ్వు డైరెక్టర్ అయ్యావనుకో, రేపు నాకు వేషం ఇచ్చావనుకో, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నాకు తెలిసి నువ్వు 2 రకాలుగా చేస్తున్నావు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఒకటి, మీరు గొప్పవారండి, మా గురువు అండి, ఏదండి అదండి అంటే అయిపోయింది, 5 నిమిషాల్లో అయిపోయింది ఇంటర్వ్యూ. అలాగే నన్ను కాంట్రవర్షియల్గా ఇది చేస్తే నా గురువుని నేను జనంలో నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నాను అనేది ఉంటుంది నీ మైండ్లో. బ్యాలెన్స్ చేసుకోవాలి నువ్వు. నన్ను కొంచెం గెచ్చాలి, కవర్ చేయాలి. 2 బాధ్యతలు నీకు. నాకంటే నీకు ఎక్కువ. నాకేంటి, నాన్ కాంట్రవర్షియల్గా ఉన్నాను, ఇతని స్కీమే కాంట్రవర్షియల్గా ఇది వస్తుంది, ఎక్కడో ఏదో పెడతాడు, భరణికి నాకు లింక్ పెడతాడు, లేకపోతే ఇంకో డైరెక్టర్కి నాకు పెడతాడు, చెప్పడమా మానేయడమా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి.
అలాంటి చోట నేను కూడా కొంత డిప్లొమాటిక్ అనేది నాకేదో మేనరిజం లాంటిది. అలాగే నన్ను కవర్ చేసేసుకుంటూ ఉంటాను. సగం నిజం చెప్తాను, సగం అబద్ధం చెప్తాను. నేను అన్ని నిజాలు చెప్పడానికి హరిశ్చంద్రుని కాదు, పేరు పెట్టుకునేది మాత్రం శ్రీరాముని కాదు. నాకు నా ఉప్పుగారం, నా సమస్యలు, నా వయస్సు, నా అరిషడ్వర్గాలు నాకు కూడా, కామ క్రోధ మత లోపాలు ఇవన్నీ ఉంటాయి నాకు కూడా. కానీ ఒక భయం లేదు. ఒకప్పుడైతే ఇలా మాట్లాడకూడదేమో, అలా అయితే వాళ్ళు మనకు వాళ్ళ దాంట్లో వేషాలు ఉండవేమో, లేకపోతే వీళ్ళనేమో గౌరవంగా చూడాలి, ఏవో చిన్న చిన్న లెక్కలు ఉండేవి. సినిమాలో అందరికీ ఉండే లెక్కలు. ఇప్పుడు నాకు లెక్కలు లేవు కదా అని పొగరమొత్తనం లేదు. కొంచెం మెచ్యూర్డ్గా నన్ను నేను డిజైన్ చేసుకున్నానేమో అనిపిస్తుంది. ఎవరికి మనం వంగక్కర్లేదు, కాళ్ళు పట్టుకోక్కర్లేదు, జుట్టు పట్టుకోక్కర్లేదు. ఆ రెండేనా ఎందుకు పట్టుకోవాలి? చక్కగా నువ్వు నార్మల్గా చూడు, ఫేస్ 90 degreesలో స్ట్రైట్గా చూడు. నువ్వేం తప్పు చేసావని తల ఉంచుకోవాలి, ఏం పొడి చేసావని తల ఎగరేయాలి. నేనే కాదు, ఎవరైనా. అసలు నువ్వేదో సాధించావు, పెద్ద రికార్డు సాధిస్తే వాళ్ళు ఇంకా మెచ్యూర్డ్, ఎంత ఎదిగే కొద్దీ ఒదిగే అనేది చాలా పెద్ద పెద్ద వాళ్ళని ఎవరినైనా తీసుకో నువ్వు, నేషనల్గా కానీ స్టేట్ వైడ్ కానీ ఇది కానీ. పొగరమొత్తనాలు కొన్ని ఇష్యూస్లో ఉంటాయేమో కానీ టోటల్గా క్యారెక్టర్స్లో పొగరమొత్తనం మెయింటైన్ చేయడవాడు కొంచెం హంబుల్గానే ఉండాలనుకుంటాడు. నాకు ఇంత పేరు ఉంది, నేను దీనివల్ల చెడ్డ అవుతున్నాను, నేను అవ్వకూడదు. అది కూడా ఉంటే ఇంకా నేను పరిపూర్ణ అవుతాను అనేదే ఉంటుంది ఎవరికైనా. అయినా కూడా కొంత ఎందుకు అలా బిహేవ్ చేయాల్సి వస్తుందంటే ఆ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు నేను పొలిటీషియన్ అనుకో, నన్ను రకరకాలుగా రెచ్చగొడుతూ ఉంటారు. రెచ్చగొట్టినప్పుడు ఏదో అందరూ ఏవిఎస్ మజ్జిగోసేయమంటారు, పోసే మజ్జిగోసే అన్నట్టుగా, అవును నువ్వు ఎత్తు ఎతవే అయితే ఏంటి, తిట్టాను నిన్ను అని అలాగా ఎక్కడో ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్తో అలాగా నెగిటివ్గా బిహేవ్ చేయాలి తప్ప, ఎవడైనా కూడా వాడు విజయాలు సాధించే కొద్దీ కూడా అందరూ గొప్పవాళ్ళు అంటుంటే దట్ ఈస్ మే అనడం ఎందుకు? వాళ్ళు గొప్పవాళ్ళు అంటుంటే నువ్వు పొగరమోతను పాడు చేసుకోవడం ఎందుకు? పాడు చేసుకోవడం ఎవడు? నేను కాపాడుకోవాలి, ప్రజల దృష్టిలో నేను ఇంత గొప్పవాడిని, వాళ్ళని ప్రేమించాలి, అలాగే ఉంటుంది యాటిట్యూడ్. అందుకని అందరి దగ్గర చేయడం వల్ల, ఇప్పుడు నువ్వు నాకు రేపొద్దు నువ్వు డైరెక్ట్ చేసిన దాంట్లో నాకు వేషం ఇచ్చావనుకో, నువ్వు నన్ను కొత్తగా ఎలా చూపించవచ్చని ఆలోచిస్తావు. ఇప్పుడు వివి వినాయక్ నన్ను అలా ఆలోచించబట్టి నేను చాలా బాగుంది దాంట్లో కొంచెం మౌల్డ్ అయ్యి ఆది సినిమాలో డిఫరెంట్ మాడ్యులేషన్ అంటే తర్వాత ఇది వదిలేసానని కాదు, అక్కడి నుంచి నేను జనరల్ రావడానికి చాలా టైం పట్టింది. అదే సంవత్సరంలో అదే ఈవీవి గారు మళ్ళీ అమ్మ 1వ తారీఖులో అలా అనిపించలేదు కదా నా చేత, సగ్గట్టు మనిషి బతుకంతా అని పాడించలేదు కదా, ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగానే చేయించాడు. కానీ దాని నుంచి కొంత డైవర్షన్, నన్ను ప్రేమించే నేను బాగుండాలనుకునే వివి వినాయక్ నన్ను వద్దు గురుగారు అది మనం కొత్తగా చేద్దాం అనడం గొప్ప విషయం కదా. కొత్తగా నన్ను ప్రజెంట్ చేయాలనుకోవడం, లేదా అతనికి దాని మీద మార్కెట్ ఉంది దాన్ని ఎన్కాష్ చేసుకుందాం మన మొదటి సినిమా కదా అని ఆలోచించాలి కదా. కాదు, మనం ఇష్టపడుతున్నాడు కాబట్టి మన బాగు కూడా మనసులో ఉంటుంది. అలా చేసాడు, అది నాకు మంచి పేరు. నాకు బెస్ట్ ఫిల్మ్స్లో అది కూడా ఒకటి. బెస్ట్ 10 ఫిల్మ్స్ చెప్పంటే అందులో అది ప్రిన్సిపాల్ క్యారెక్టర్. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా పిల్లలు ఉంటే జోక్ చేస్తుంటాను, నా సినిమాలు ఏమైనా చూసారా, చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఏదో కాసేపు ఎంటర్టైన్ చేయాలి, గ్రిప్లోకి తెచ్చుకోవాలి కదా. చాలా బాగుంది చూసారా, చూసాం. అమ్మ 1వ తారీఖు చూసారా, చూసాం. ఆది చూసారా, చూసాం. ఆది చూసారా, చూసాం. మరి నాకు గుడ్ మార్నింగ్ చెప్పారా, గుడ్ మార్నింగ్ ఏంటి అర్ధరాత్రి 9 మీకు గుడ్ మార్నింగా, గుడ్ నైట్ అయితే వెళ్ళేస్తాను, గుడ్ నైట్ చెప్తున్నారు, గుడ్ ఈవినింగ్ ఏదో అంటారు కాసేపు అట్లా. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆళ్ళేగా అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకొని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.